Hello, namaste everyone. So this is like a special day or a ride for me. ఎందుకంటే like I'm doing my first long trip ever. So this long trip is Guntur to Visakhapatnam. It's fully packed the luggage. చాలా గట్టిగానే ప్లాన్ చేసాము. నైట్ స్టే కోసం అలాగా టెంట్ క్యాంపింగ్ ప్లాన్ చేసాము. సో మా ట్రిప్ అంతా వచ్చేసి మోస్ట్లీ ఒక 3 days ఉండబోతుంది. ఈ 3 days మేము వైజాగ్ నుంచి మిగతా హిల్ స్టేషన్స్ కవర్ చేద్దాం అనుకున్నాము. అయితే ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రి అవుట్స్కట్స్లో ఉన్నాను. నైట్ అక్కడే క్యాంపింగ్ చేసాము పెట్రోల్ బంక్లో. దట్స్ రియల్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే హోటల్స్ ఆర్ ఆల్వేస్ కామన్ కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బడ్జెట్, బట్ అట్లా క్యాంపింగ్ స్టే గురించి కూడా ఒక ఆ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుందని క్యాంపింగ్ టెంట్స్ అంతా తెచ్చుకున్నాము, ఎక్విప్మెంట్. గుంటూరులో నిన్న నైట్ 12 అరౌండ్ బయలుదేరాము, అంటే 11 కల్లా బయలుదేరాము. ఇంకా అదిగో ఇదిగో అని హైవే ఎక్కే స్టార్ట్ అయ్యేసరికల్లా ఎగ్జాక్ట్లీ 12 అరౌండ్ అట్లా అయింది. 12 నుంచి రాజమండ్రి వీ కేమ్ ఇన్ 3 hours. ఒక 3 hours వచ్చేసాము ఆరామ్సే. స్టే చేసాము, అంటే 3:30 అట్లా వచ్చాము రాజమండ్రి. 3కి వచ్చాము, టీ తాగేసి అలా పెట్రోల్ బంక్ చూసుకొని క్యాంపింగ్ వేసేసాము. నైట్ లేచి 7:30 అలా స్టార్ట్ అవుతాయి, కానీ మేము విశాఖపట్నం చేరుకోలేము కదా. ప్లాన్ అయితే ఇదే. ఇంకా ఈ 3 days అయితే చాలా అంటే చాలా కవర్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు ఎండ ఎక్కువ అయ్యే లోపల లైక్ వీఆర్ ప్లానింగ్ టు గో విశాఖపట్నం మోస్ట్లీ బిఫోర్ 10 అందుకుంటాం ఖచ్చితంగా. యా, సో వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. ఓకే, వీ స్టిల్ హ్యావ్ 180 kilometers టు గో టు విశాఖపట్నం. ఒక మేకని సంచిలో పెట్టుకెళ్ళి ఎప్పుడైనా చూసారా? నౌ యూ విల్ గెట్ టు సీ. జస్ట్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ టీ బ్రేక్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇంకా 63 kilometers డిస్టెన్స్లో ఉన్నాం మేము ఇంకా వైజాగ్కి. ఎండ ఎక్కువైపోతుంది. టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 10:14, అంటే 10 పోయింది ఇంచుమించుగా. ఇది యాక్చువల్లీ ఇదంతా 2 lane అవ్వడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువైపోయింది. దానికి తోడు చాలా అంటే చాలా చిన్న చిన్న ఊర్లు చాలా తగిలినాయి. అందుకని కొంచెం ట్రాఫిక్ ఎక్కువైంది అండ్ స్లో డౌన్ అయిపోయాం మధ్యలో. లేకపోతే చాలా కవర్ అయ్యేది అసలు. తాటిబెల్లం. సో ఆ జంక్షన్ నుంచి అటువైపు వెళ్ళిపోతే అనకాపల్లి అనమాట. ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా విశాఖపట్నం. ఏం ట్రాఫిక్ రా నాయన. స్టక్ ఇన్ ద ట్రాఫిక్ సిన్స్ 5 minutes. అది ఎక్కడో కిలోమీటర్ పైన ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. అక్కడేదో సిగ్నల్స్ ఉన్నాయి, ఎవరు కదలతలేరు. సో వీ హ్యావ్ అఫీషియల్లీ ఎంటర్డ్ ద విశాఖపట్నం, ద సిటీ ఆఫ్ డెస్టినీ. ఆ ట్రాఫిక్ చూసేసరికల్లా మెంటల్ ఎక్కేసింది ఎండకి. ఏం ట్రాఫిక్ ఏమో. ఇల్లే వద్ది వస్తూనే ఉంది. లారీస్ అన్నీ వరుస పెట్టి ఆగినాయి ఇక్కడ. సందుల్లో గొంతుల్లో భలే ఉందిరా బాబు. బా ఏమి సౌండ్లు రా బాబు. ఓహో, ఇదిగోండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. ఇది పోర్ట్కి వెళ్ళే రోడ్ అనమాట. యాక్చువల్లీ స్ట్రైట్కి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ సిగ్నల్స్ ఆ ట్రాఫిక్ చూసి ఎందుకులే రిస్క్ అంతా, కొంచెం ఇటే బెటర్ అనిపించింది. అందుకే ఇటు తిరిగాము. ఇప్పుడు ఈ ఏరియా అంత భలే ఉంది అసలు. సబ్వేకి వెళ్తే మళ్ళీ ఎటన్నా దారి మారుతామేమో అని చెప్పి పక్కకి వెళ్తే చివరికి సబ్వే కూడా ఇక్కడికే వచ్చింది. అట్లా ఉంటుంది. గూగుల్ తల్లి ఎట్లా చూపిస్తే అట్లా వెళ్ళటమే. అనవసరంగా గంట లేట్ చేసాము. ఒక 1 hour ముందే ప్లాన్ చేసుకుంటే ఈ 1 hour అంతా ట్రాఫిక్లో కలిసిపోయేది.
టైం కవర్ అయ్యేది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12. కిందంతా ఏదో ఆఫీసెస్ అంతలా ఉంది, పైన చూస్తేనేమో మళ్ళీ మొత్తం అపార్ట్మెంట్స్. అసలు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రా బాబు, బాగుంది. థ్యాంక్ యూ బ్రో, రూమ్ ఇచ్చి హెల్ప్ చేసావు. ఇదిగో ఈ బిల్డింగే. ట్రావెల్ విత్ కృష్ణ. సో హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో దిస్ ఈస్ డే 2 ఆఫ్ మై విశాఖపట్నం ట్రిప్. సో కరెంట్లీ ఐఎమ్ ఎట్ ఎంబీపీ కాలనీ. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము అరకు అటు సైడ్కి. సో ఆ దారిలో వాటర్ ఫాల్స్ ఏదో ఉంది, లైక్ ఐ థింక్ కటికా వాటర్ ఫాల్స్ అనుకుంటా, అదొకటి, బొర్రా కేవ్స్ ఒకటి. ఈ రెండు చూసుకొని యాక్చువల్లీ నిన్న ఈవినింగే స్టార్ట్ అయిపోవాల్సింది, బట్ టైం కవర్ అవ్వదు అండ్ సగం దారిలోనే ఉంటాము. అటు ఇటు కాకుండా ఎవరు లేని చోట్ల ఆగిపోవచ్చు, ఎందుకంత రిస్క్ అని చెప్పి అక్కడ మేము ఒక్కళ్ళమే స్టే, పైగా రిస్కీ అదంతా. సో అటు ఇటు కాకుండా మిగిలిపోతాం, ఎందుకు వచ్చిన గోలా అని మా వాళ్ళు సరే ఇవాళ నైట్ ఇక్కడే స్టే చేద్దాము మనోడు రూమ్లోనే స్టే చేసి ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ 4:30 కాదు 5 కల్లా స్టార్ట్ అయిపోదాం అన్నారు. కానీ మరి ఇప్పుడు టైం ఏమో 7:30. అనుకున్న టైంకి 1 అవర్ ఎక్స్ట్రానే చెప్పాలంటే. నిన్నైతే కరెక్ట్గా బయలుదేరాము 7:30కి, బట్ అనుకున్న విధంగా ట్రాఫిక్లోనే భయంకరంగా ఇరుక్కుపోయాం నిన్న. అసలు చాలా చోట్ల ఈ ట్రాఫిక్ తోటి వల్ల కాకనే నిన్న పోర్ట్ రోడ్లోకి దిగిపోయాము. అటైతే ప్రశాంతంగా వచ్చాం, మోస్ట్లీ పెద్దగా ట్రాఫిక్ ఏం లేకుండా, లైక్ సిగ్నల్స్ ఇన్ ద సెన్స్. ట్రాఫిక్ అంటే మోస్ట్లీ సిగ్నల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అలాగా డే 1 అయితే నిన్న రుషికొండ దగ్గర ఉన్న ఒక బీచ్కి వెళ్ళండి. టెనెట్టి పార్క్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేసాము. అక్కడ చిన్న పాయింట్లో అంటే తాబేళ్ళు గుడ్లో పెట్టి ఉంది అనమాట ఆ స్పాట్లో. అక్కడికి వచ్చాము. నెక్స్ట్ ఈవినింగ్ ఆర్కే బీచ్కి వచ్చాము. ఆర్కే బీచ్కి వచ్చి అలా కాసేపు టైం స్పెండ్ చేసాము. అలా నైట్ రూమ్కి వెళ్ళిపోయామా. బ్లింకిట్లో రెడీ టు మేక్ చపాతీస్ అన్ని ఆర్డర్ పెట్టేసాము. వెళ్తా ఎగ్స్ తీసుకెళ్ళాము. సో చపాతీ విత్ ఎగ్ బుర్జీ అనమాట. సో చపాతీ విత్ ఎగ్ బుర్జీ ట్రై చేసాం నిన్న. దారిలో మా వాడిని కలవాల్సింది, అంటే మా ఫ్రెండ్ ఒక అతన్ని కలవాల్సింది. మనోడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ మనోడు కాల్ లిఫ్ట్ చేస్తుంటే అటు వెళ్ళాలి మేము. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ మేము సెట్ చేసిన వే అయితే బొర్రా కేవ్స్ లొకేషన్కి సెట్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి కొత్త వలస రూట్. ఈ రూట్లో వెళ్తున్నాం ఇప్పుడు టు బొర్రా కేవ్స్. సో మేబీ నెక్స్ట్ అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ అనుకుంటా. సో దిస్ ఈస్ హౌ వీఆర్ ప్రోగ్రెసింగ్. ఈ రూట్ కొంచెం బాగుంది, కానీ ఎంత దూరం ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి. ఈ ఊరి పేరు భైరవ కోన అంట. మూవీ గుర్తొచ్చింది, మూవీ టైటిల్ గుర్తొచ్చింది. ఊరి పేరు భైరవ కోన.
మేము ఉన్న దగ్గర నుంచి డైరెక్ట్గా సింహాచలం రూట్ వైపు వచ్చాము. అంటే ఆ కొత్త వలస రూట్ మీదుగానే మాకు ఇప్పుడు దారిలో సింహాచలం కొండపైకి వెళ్ళే రోడ్డు కనిపించింది. సో అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే సింహాచలం ఊర్లోకి వెళ్తాము, రైట్కి వెళ్తే భైరవకోన ఊరు సైడ్ వస్తాం అనమాట. సో వీ కేమ్ టు దిస్ రూట్. సింహాచలం అప్పన్న స్వామికి జై. తొందరలో ఘాట్ రోడ్ స్టార్ట్ అవబోతుంది. మొత్తం ఇంకా ఈ అరకు ఇదంతా కూడా మొత్తం ఘాట్ రోడ్ సెక్షనే, సూపర్ ఉంటుందంట. సో ఈ ఘాట్ రోడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విల్ సీ హౌ ఎక్సైటింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. మొబైల్ సిగ్నల్స్ ఆల్రెడీ పోయినాయి. ఈ ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యే ముందే మొబైల్ సిగ్నల్స్ కూడా పోయినాయి. మరి ఎంతవరకు సిగ్నల్స్ ఉంటాయో తెలియదు. బట్ ఎనీవేస్ ఫర్ బ్యాకప్ నేనైతే మ్యాప్స్ ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసి పెట్టాను. అఫీషియల్లీ వీ హ్యావ్ నౌ ఎంటర్డ్ ద ఈస్టర్న్ ఘాట్స్ అంటే అక్కడ బోర్డు పెట్టింది. బోర్డు మీద రాసి చదివాను అంతే. వెల్కమ్ టు ఈస్టర్న్ ఘాట్స్ అని రాశారు. మొత్తం చెట్లు భలే ఉన్నాయి కదా పైకి. Line curve ahead, okay. ఫుల్ బెండ్స్ అండ్ కర్వ్స్, ఫుల్ భలే ఉంది ఇది. ఓ మంకీ బ్రోస్. కానీ ఎర్లీ మార్నింగ్ మిస్ చేసామబ్బా. కొంచెం ముందే బయలుదేరినా ఇంకా బాగుండేది. వ్యూ కాస్త దొరికేది ప్రశాంతంగా. అంటే మంచు అదంతా ఉంటుంది కదా, చూడడానికి ఇంకా బాగుండేది. కానీ మేము బయలుదేరడమే 7కి అట్లా బయలుదేరాము. కొద్దిగా ఎక్కాం కొండపైకి. కోతి 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 కోతి. ఎంత ప్లెజెంట్గా ఉందంటే, వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉందంటే అసలు చల్లగా ఉంది ఇప్పటికి కూడా. లైక్ అంటే ఎండ వచ్చినా కూడా వ్యూ మాత్రం ప్లెజెంట్గా ఉంది. అరే టైడా రైల్వే స్టేషన్ రా, వెళ్దాం మరి. దిస్ ఈస్ టైడా రైల్వే స్టేషన్. టైడా ఊరి టైడా కాదు, టాడానా. ఇట్స్ లైక్ త్యాడా. ఏం పేరు రా బాబు, భలే ఉంది. స్టేషన్ ఆల్సో చిన్న స్టేషన్.
ఇది అరకులో ఉన్న తేడా రైల్వే స్టేషన్. కనిపిస్తున్నానా? వినిపిస్తున్నానా? అండ్ ఇక్కడ పొలాలు కూడా ఇంకోసారి ఎక్కడ కనిపిస్తే చూపిస్తాను. అక్కడక్కడ చాలా చిన్నవి ఉన్నాయి. ట్రాక్టర్స్ లేవు, ఎద్దుబళ్ళు లేవు. మొత్తం వీళ్ళంతా మాన్యువల్గానే ఇది చేసుకొని మొత్తం ఫార్మింగ్ చేస్తున్నారు. అదిగో ఇవి చిన్నవి అన్నీ చాలా చిన్నవి కదా. అంత పుట్ట ల్యాండ్లో భలే డివైడ్ చేసుకుని బాగా చేస్తున్నారు కదరా. స్టెప్స్ అన్నిటి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. ఎవరి దానికి సపరేట్ మళ్ళీ. వెహికల్ బ్రేక్ డౌన్ అయింది రాళ్ళది. టీ ప్లాంటేషన్ మొక్కలు ఇవన్నీ. Those are the టీ ప్లాంటేషన్స్. భలే ఉన్నాయి కదా వరుసగా పైకి చెట్లు. యాక్చువల్లీ జస్ట్ ఇప్పుడే వుడెన్ బ్రిడ్జ్ పాస్ అయ్యాము. వెళ్ళేంత టైం లేదు, బట్ చూసాం. ఆ చెట్ల మధ్యలో ఆ వుడెన్ బ్రిడ్జ్ అనేది ఓకే, వెల్ అండ్ గుడ్, బాగుంది. ఇక్కడ ఏదో సంత అన్నమాట. సుంకరమెట్ట. ఓకే, సుంకరమెట్ట గ్రామం. ఏంటి ఎటు? వాటర్ ఫాల్స్కి వెళ్తాం ఇప్పుడు. సీ ఆల్ ఆఫ్ దిస్ మార్కెట్. ఇక్కడ వెజిటేబుల్స్ కొనుక్కోవడానికి వచ్చాము. అలా మొత్తం కావాల్సిన వంట సామాన్లు అన్నీ షాపింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. ఇదేంద్ర ఎంత కిందకు ఉంది? సో దట్ ఈస్ వాటర్ ఫాల్. చాలా చిన్నది, ప్రస్తుతానికి వాటర్ తక్కువే ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడే భోజనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము.
ఇవాళ సంత ఉందన్నమాట. యాక్చువల్లీ సండే కదా, సో సండే రోజు సంత నడుస్తుందంట. కవర్ల లెక్క అమ్మేస్తున్నారు, లూజ్గా అమ్మేస్తున్నారు. లేదంటే లూజ్ కాదు, 2 టైప్సే ఉన్నాయి. ఒకటి కవర్ కొనుక్కోవాలి, లేదంటే కనుక సంచి కొనుక్కోవాలి. అంత మనం ఏం చేసుకుంటాం, అందుకని కవర్ కొన్నాము. ఆనియన్స్, చిన్న ఆనియన్స్ ఉన్నాయి, మొత్తం 50 రూపీస్ అంట అవి కవర్. బుడ్డి చాలా వచ్చినాయి. అట్లా టొమాటోస్, కొంచెం ఆయిల్ కుకింగ్ కోసం, ఆయిల్, టొమాటో, పచ్చిమిర్చి, సాల్ట్, పెరుగు, ఒక 5 లీటర్స్ది ఒక 10 లీటర్స్ది వాటర్, బిస్లరీ బాటిల్ ఉంటుంది పెద్దది 10 లీటర్స్ది, అదొకటి. ఇవన్నీ తీసుకొని మంచిగా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము యాక్చువల్లీ. సో మేము వెళ్ళిన పాయింట్ ఏంటంటే, అక్కడ కూర్చొని చేసుకునే ముందు మేము యాక్చువల్లీ కటిగా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఎక్సలెంట్గా ఉంది అసలు. అంటే నేను అసలు వాటర్ ఫాల్ కిందకి వెళ్తానని కూడా ప్లాన్ చేసుకోలేదు, కానీ బట్ వెళ్ళిపోయాను. అసలు వాటర్ ఉన్నాయి, ఫుల్ కూలింగ్ ఉన్నాయి. అక్కడ మొత్తం వాటర్ పడుతుంటాయి కదా, కెమెరా మళ్ళీ పాడైపోతుందిలే. వాటర్ ప్రూఫే, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. సో అలాగా నేను కూడా వెళ్ళి వాటర్ ఫాల్ కింద నించుంటే అస్సలు చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. ఆ కింద చిన్న ప్లేస్ లాగా వాటర్ అక్కడే ఉంటున్నాయి. ఆ వాటర్ దగ్గర దిగినా కూడా వాటర్ ఇస్ టూ కోల్డ్. ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వాటర్ అన్నట్టే ఉన్నాయి అవి కూడా మొత్తం. సో అలాగా వాటర్ ఫాల్స్లో ఉండి ఒక అరగంట వాటర్ ఫాల్స్ కింద ఉండి, పెద్ద లోతు కూడా ఏం లేదు దానికి. వాటర్ ఫాల్ కింద ఉన్న చిన్న ఏరియాలో జస్ట్ నడుము లోతు వరకు ఉన్నది అంతే. మొత్తం రాళ్లే ఉన్నాయి కింద. గుడ్ సపోర్ట్, అక్కడ నించోవచ్చు. అలా కాసేపు అటు ఇటు చూసాము. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. వచ్చే దారిలో లైక్ వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడే ఒక చిన్న షెడ్ కనిపించింది. అక్కడ ఆల్రెడీ ఎవరో వండుకొని వెళ్ళున్నారు. అయితే మేము కూడా అదే షెడ్ని యూస్ చేసుకున్నాం అనమాట. యూస్ చేసుకొని మంచిగా పట్టేసేసి గ్యాస్ అవన్నీ బయట తీసి రైస్ వండుకొని టొమాటో కర్రీ ఒకటి చేసుకున్నాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చికెన్ పచ్చడి ఉంటే అది కూడా వేసేసాము. అండ్ వీ హ్యావ్ ఇప్పి విత్ అస్. రైస్ అయిపోతే ఇప్పి కూడా ఉంది. కానీ భలే ఉంది అసలు, చెట్లతోటి రైల్వే ఇదంతా. బాగుంది. టన్నల్ ఇన్స్పెక్షన్ కార్ అంట. ఓకే, ఇదంతా ఈస్ట్ కోస్ట్ రైల్వే కిందకి వస్తుంది కదా. నైస్, గాట్ ఇట్. ఇంత పెద్ద హైవే రైల్వే గేట్ వేసారండి. రైల్వే గేట్ వేసారనమాట. అదిగో వస్తుందిగా. Nice. Still, the view is excellent. అది ఒకటి వైపు పోతుంది ట్రైన్.
జస్ట్ రైట్ నో వీ కేమ్ అక్రాస్ దిస్ చాపరాయ్ ఫాల్స్. అంటే చాపరాయ్ వాటర్ ఫాల్స్ అని చూశాను గూగుల్ మ్యాప్స్లో, బట్ లోపల చూస్తే వాటర్ ఏమి లేవు పెద్దగా. సో పెద్దగా వర్త్ అనిపించలేదు. అందుకే వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ జర్నీ. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు. See, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ సో బిగ్ యాక్చువల్లీ. చాలా బాగా కడుతున్నారు లెఫ్ట్ అండ్ రైట్. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇప్పుడు రైట్ సైడ్ కూడా కన్స్ట్రక్షన్ ఉంది. లైక్ ఓల్డ్ బిల్డింగ్స్ పడేసి ఇప్పుడు ఈ న్యూ బిల్డింగ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మంచిగా. సో పాడేరు ఐ థింక్ ఓకే ఇక్కడ పాడేరు అని ఉంది కదా, ఐ థింక్ వీ హ్యావ్ ఎంటర్డ్ పాడేరు. మరి ఇక్కడ నుంచి ఏమైనా ఎక్స్టెన్షన్ ప్లానింగ్ ఉందేమో తెలుసుకోవాలి, లేదంటే ఇక్కడ ఎక్కడన్నా స్టే ఏమో అది చూసుకోవాలి. సో దిస్ ఈస్ పాడేరు. పర్లేదు, కొంచెం పెద్దగానే ఉంది అండ్ బిజీ టూ. బట్ యాక్చువల్లీ వైజాగ్లో నిన్న నైట్ ఒక ప్లేస్ చూసాము బీచ్కి దగ్గరలోనే. అక్కడ లిటరల్లీ దే ఆర్ సెల్లింగ్ iPhone 2. అది అందరికీ తెలుసు అది ఫేక్ అని. ఫేక్ అని తెలిసి అసలు డూప్లికేట్ ఐఫోన్స్ అమ్ముతున్నారు. నేను అది చూసి షాక్ అయిపోయాను. సో ఇదైతే మా క్యాంప్ సెటప్. చిన్న గుడిసె ఉంది ఇక్కడ. ఈ గుడిసె లోపల ఈ టెంటెడ్ వేసేసుకొని దీని లోపల అనమాట స్లీప్. ఇవ్వడు లేడు, మేమే ఉంది. ఇదిగో ఇదొక్క చిన్న గుడిసె ఉంది అక్కడ అంతే. ఈ ఒక్క గుడిసెలో మా టెంట్ వేసుకున్నాను. అంటే బయట చల్లడి గాలి ఉంది కదా బాగా, ఈ చల్లడి గాలి కొంచెం ఆ గుడిసె లోపల అయితే కొంచెం తక్కువ వస్తుంది కదా అని చెప్పి లోపల పడేసాం. లిటరల్లీ దెర్ ఇస్ నో వన్ హియర్. చేతిలో ఇదిగో ఫ్లాష్ లైట్ ఒకటి పెట్టుకొని తిరుగుతున్నా. దిస్ ఇస్ ద ఫ్లాష్ లైట్. ఈ ఫ్లాష్ లైట్ పెట్టుకొని ఇంకో రేపు మార్నింగ్ కల్లా ఇక్కడ చాలా మంచి వ్యూ వస్తుంది. ఐ ట్రై టు షో దట్ వ్యూ యాజ్ వెల్. చూడండి ఇక్కడ మేము తప్ప ఎవ్వరు లేరు. ఎవర్రా క్యాచ్ జిమిసన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న క్యాచ్, అందుకని మనది గ్రేటెస్ట్ క్యాచ్ అనిపిస్తుంది. బయట చాలా ఇంప్రూవ్ ప్లేయర్. షార్ట్ బాల్ మనం చూసాం ఇంగ్లాండ్ సిరీస్ లో 2 గంటలు అయింది. 6:30 చూడండి క్యాచ్ లో జనరల్లీ న్యూజిలాండ్ ఫీల్డర్స్ నుంచి చూడడం కష్టమైన క్యాచ్ లే. సరే ఓకే జాగ్రత్త చూడు అది వాడు ఉందిరా. ఆదాలు ఉన్నాయి కానీ చాలు, పర్లేదు 4 పడతాయి. చిన్నది ఒకటి కుక్కు ఈవెంట్ మళ్ళీ ఈ రోజు కూడా ఇలాంటి వైట్ సూట్స్ లో
టీమ్ ఇండియా డెఫినెట్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు అండ్ గంగం డాన్స్ చేయబోతున్నారు. లెట్స్ సెలబ్రేట్ ఇండియాస్ విక్టరీ. ఎక్కువ దూరం లేదు, 12 పరుగులు కావాలి 18 బాల్స్ లో. ఏం పర్లేదు, మనం సేఫ్. తప్పు మందే దిగులు. చెరుకు తోటలో ఇంకా ఇక్కడ 12 రన్స్ స్కోర్ చేయాల్సి ఉంది. అయిపోయింది మ్యాచ్. అది ప్రేక్షకులకి తెలుసు, ప్లేయర్స్ కి తెలుసు. రోహిత్ శర్మ తన క్రికెటింగ్ కెరీర్ లో ఎప్పుడు చూపించని భావోద్వేగాలు అందించినప్పుడు విరాట్ లేడు. వన్ మోర్ టైం. ప్రపంచం అంతా వన్ లాస్ట్ టైం అంటారు, కాదు, వన్ మోర్ టైం. లాస్ట్ కి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. ఇండియా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వనజాంగి. అంతే కదా. అయితే మార్నింగ్ నైట్ అంతా టెంట్లో ఉండి ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి వచ్చాం. సో ఈ పైన నుంచి ఒక 2 kilometers అలాగా ట్రెక్ వెళ్ళాలి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డూయింగ్ దట్ వన్. పైకి వెళ్ళాక ఒక మంచి వ్యూ పాయింట్ ఉందంట. సో ఈ చలికి అలా వేడివేడిగా ఒక కాఫీ తాగి జస్ట్ ఇప్పుడే వీఆర్ గోయింగ్ ఆన్ టాప్. వ్యూ చూపిస్తాను, ఎక్సలెంట్గా ఉంది చూడండి. ఇంకా పైకి వెళ్దాం అనుకుంటున్నా, చూడాలి. మా బ్యాక్ సైడ్ ఎవరో టెంట్ వేసుకున్నారు. దేర్ దోస్ ఐ గెస్. దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ మై. చిన్నకి లో రావులు ఉంది. దాట్ వన్. నేను మా చుట్టూ లొకేషన్ చూడండి. ఈ చెట్లు ఏదో భలే ఉన్నాయి, అన్నీ ఈ ట్రీసే ఉన్నాయి. ఏ ట్రీ నాకు తెలియదు, మొత్తానికి అయితే ట్రీసే. సీరియస్ వ్యూ. అంటే ఇదంతా హాఫ్ సీజనే కదా, అంటే లైక్ వింటర్ వెళ్ళిపోయింది కదా, పెద్దగా మంచి అయితే ఏం లేదు. See this view. అల్లాడిచ్చింది కదా. ఇక్కడికి ఎక్కేపాటికి దోల తీరిపోయింది, కానీ చాలా తక్కువ. గాలి తోసింది, చేరబడడానికి కూడా భయపడ్డా, అంత గాలింది. అమ్మా ఖచ్చితంగా చెప్పాలి, ఇది ఒక మ్యాగ్నిఫిషియంట్ వ్యూ స్పాట్. మేము యాక్చువల్ టాప్కి వచ్చేసాము.
చుట్టుపక్కల అయితే ఏమీ లేదు, మొత్తం కింద అంతా లోయే. ఇక్కడ పైకి వచ్చాక మాత్రం ఇదిగో ఇండియన్ ఫ్లాగ్, ఇదిగో ఇండియన్ ఫ్లాగ్ ఉంది. సో సూపర్ అంటే సూపర్ ఉంది. ఎవ్రీవన్ మస్ట్ విజిట్. పైకి అయితే షార్ట్ ట్రెక్ ఉంటుంది, మోస్ట్లీ ఒక 1 కిలోమీటర్ ఆర్ 1.5 కిలోమీటర్ అట్లా. పైకి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఓపిక చేసుకొని ఇంకా పైకి వస్తే ఇది బెస్ట్ స్పాట్ అసలు. ఇంకా ఇదే టాప్ వ్యూ. దీని పక్కన అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. సో నాకు తెలిసి ఇదే టాప్ వ్యూ ఇంకా. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ వనజాంగి. కిందకి వెళ్ళిపోయి సర్దుకొని ప్యాకప్ టు మారేడుమిల్లి, సిల్వేరు డ్యామ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకేది ప్లాన్ చేస్తే అది. కొండ మీద ప్యాకి సెటప్ మామూలుగా లేదు. డోంట్ నో ఇఫ్ యూ కుడ్ సీ దట్. అది ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గర, అక్కడ నుంచి ఇలా టు దేర్. సో వీ కేమ్ త్రూ దిస్ వే. యాక్చువల్లీ ఈ దారిలో వచ్చాము మేము పైకి. ఈ లైక్ ఈ వే చివరిలో మా వెహికల్ అక్కడ పెట్టేసి అక్కడ నుంచి పైకి ట్రెక్ చేసుకుంటూ వచ్చాము. ఎక్కేటప్పుడు ఆ పైకి వెళ్ళేంత వరకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ అసలు యాక్చువల్లీ పెద్ద కష్టమైంది ఏం కాదు, ఈజీగానే ఎక్కొచ్చు. కానీ కొంచెం అదే ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేస్తే ఇలాంటి పెద్ద ప్రాబ్లం కాదు. రామయ్య దగ్గర కాఫీ తాగి, సో మేము నైట్ వచ్చినప్పుడు ఇదిగో ఆ రూట్ నుంచి వచ్చాము. ఆ రూట్లోంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ ఏరియాలోకి వచ్చాం. ఈ ఏరియాలోకి వస్తే ఎవరంటే ఎవరు లేదు, లిటరల్లీ నో వన్. మాకు యాక్చువల్లీ ఎవరు కనిపించలేదు అసలు. నిన్న నైట్ కూడా గాలి తక్కువ రాలేదు, చాలా ఎక్కువ గాలి వచ్చింది. ఆ ఎక్కువ గాలికి ఆ చిన్న గుడిసె మాకు బెటర్ అనిపించింది. వాట్ వీ ప్లాన్ ఇన్ దట్ గుడిసె. నైట్ అది ఉండటం వల్ల గాలి చాలా తక్కువలోకి వచ్చింది. ఈ బయట కనుక ఈ ఏరియాలో వేసుకుంటే కనుక టెంట్ పక్కా ఎగిరిపోయేది. టెంట్ ఉండదు, అది ఉండబట్టి కొంచెం బతికిపోయాం. బళ్ళు ఏమో ఎదురు పెట్టేసి లాక్ ఉంది, నంబర్ లాక్ ఉంది అనమాట. హెల్మెట్ కడతారు చూడు, ఇట్లా లాక్ ఒకటి తెచ్చుకున్నాము. ఫ్రంట్ రెండు పళ్ళకి 2 ఫ్రంట్ టైర్లు కలిపేసి లాక్ వేసేసి ప్రశాంతంగా డోర్ వేసేసుకుని దానికి తాడు ఉంది, ఆ తాడు వేసేసుకొని కట్టేసి ప్రశాంతంగా పడుకున్నాం టెంట్ లోపల. ఒక దుప్పటి, మెయిన్ థింగ్ ఏంటంటే మేము దుప్పటి మర్చిపోయాము. ఉన్న దుప్పటి కాకుండా ఇంకొక ఎక్స్ట్రా దుప్పటి లేకపోయినా అల్లాడిపోయేవాళ్ళం మేము నిజంగా నైట్. చలి చాలా దారుణంగా ఉంది. ఫుడ్ కోసం ఫిష్ తెచ్చారు. ఈ ఫిష్తో పాటు ఒక 2 దుప్పట్లు కూడా తెచ్చారు. ఈ దుప్పట్ల వల్ల బతికిపోయాం మేము చెప్పాలంటే. అంత చల్లడి గాలి, చుట్టుపక్కల మొత్తం చీకటి, 0 లైటింగ్, పైన స్టార్స్ తప్ప ఏమీ లేవు. కానీ మాకు నైట్ స్టే మాత్రం ఎక్సలెంట్గా దొరికింది ఇక్కడ చెప్పాలంటే. అండ్ అల్టిమేట్లీ ఎర్లీ మార్నింగ్ సమ్ 4 అలా అరౌండ్ వెహికల్ సౌండ్స్ వినిపించినాయి. కమాండర్ జీప్స్ ఉంటాయి కదా, కమాండర్ జీప్స్ సౌండ్ వినిపించింది. అంటే ఇక్కడ నుంచి ఈ వేలో అలా పైకి వెళ్ళిపోయాము. ఆ పైన నుంచి ట్రెక్కింగ్ చేసుకొని ఇంకా మనం ఇప్పుడు ఎలాగైతే మేము వ్యూకి వెళ్ళొచ్చామో ఊరికెలా బయటకు వచ్చాము. అర్ధరాత్రి నాకు నిద్ర పట్టట్లేదని చెప్పి ఊరికెలా బయటకు వస్తే బయట కన్నా టెంట్లో ఉంటే బెటర్ అనిపించింది 1000 రెట్లు. చల్లడి గాలి ఈడి చవతలు కొట్టింది. ఇట్లా లిటరల్లీ ఐ వాజ్ షివరింగ్ అనమాట. ఇంకా నా పొజిషన్ అయితే అది. ఇంకా అల్టిమేట్గా వి వెంట్ బ్యాక్. స్టిల్ దేర్ ఆర్ పీపుల్ కమింగ్. అందరూ ఏంటంటే కింద రిసార్ట్స్ చాలా ఉన్నాయి, క్యాంపింగ్ టెంట్ రిసార్ట్స్. అందరూ అక్కడ ఉన్నారు నైట్. మేము మాత్రం మాది సపరేట్ కదా, అందుకే ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేసాము మేము హాయిగా. ఏ కావాలి లేదు, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ లేవు. ఫుడ్ తెచ్చుకున్నాము, కుకింగ్ చేసుకున్నాము, హెల్ప్ చేసాము. సెట్ కుకింగ్కి సంబంధించిన సామాన్లని నిన్న అక్కడ సంతలో కొనుక్కున్నాము. సో దట్ బ్యాక్ వ్యూ. ఈ రోడ్ అయితే ఇదిగో మొత్తం ప్యాచీ వర్కే ఉంది మొత్తం. అండ్
ఈ రోడ్ కూడా రెడీ అవుతున్నట్టుంది. మోస్ట్లీ చాలా సైడ్ ఎటు చూసినా నాకు ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి, రోడ్ వైడనింగ్ వర్క్స్ అన్నీ. మేబీ నిన్న అరకు నుంచి ఇటువైపు వచ్చాం కదా, సేమ్ అలాంటి రూటే రెడీ అవుతుందేమో. ఈ వర్క్స్ ఆర్ టూ హెవీ, లైక్ మంచిగానే వర్క్స్ చేస్తున్నారు ఈ రోడ్డు కూడా డెవలప్ అయ్యేలాగా. నైస్. దేర్ ఈస్ చేంజ్ ఇన్ ప్లాన్ కంప్లీట్గా. ఇప్పుడు వచ్చిన రూటు మొత్తం హైవే చేస్తున్నారు. సో అప్ టు మారేడుమిల్లి వరకు రోడ్ అయితే బాగలేదు, హైవే వర్క్స్ నడుస్తున్నాయి. మొత్తం కంకర్ రోడ్డే ఉంది, తర్వాత మట్టి. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మేము 20 కిలోమీటర్స్ వచ్చామండి ఇప్పుడు దాకా వనజాంగి నుంచి. సో నాకు తెలిసి అయితే ఒళ్ళు గొల్లవడం తప్ప ఏం లేదు, ఒళ్ళు బండి ఆ రూట్లో వెళ్తాం చాలా కష్టం. అందుకని చెప్పి కంప్లీట్గా మేము ప్లాన్ అయితే డ్రాప్ అయిపోయాము ఇంకా. సో కరెంట్లీ వాట్ వీ డిడ్ ఇస్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు గుంటూరు. నర్సీపట్నం వరకు వెళ్ళి అక్కడెక్కడైనా మంచి లొకేషన్ చూసుకొని లంచ్ వండుకొని తినేసి ఇంకా స్ట్రైట్ గుంటూరు. ఇంకా రూట్ బాగుంటే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. యాక్చువల్లీ దారిలో ప్లాన్ వచ్చేసి మారేడుమిల్లికి కూడా దారిలో ప్లాన్ వచ్చేసి సిలివేరు డ్యామ్ ఉందంటున్నారు మరి మా వాళ్ళు. సో ఆ డ్యామ్ కూడా చూడడానికి బాగుంటుంది, డ్యామ్ దగ్గరికి వెళ్దామన్నారు. సరే డ్యామ్తో పాటు అటు నుంచి అటు వెళ్ళిపోదాంలే, ఇవాళ నైట్ మారేడుమిల్లిలో స్టే, రేపు ఎర్లీ మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయిపోదాం అన్నట్టుగా ప్లాన్ అయింది యాక్చువల్లీ. బట్ రోడ్స్ బాగాలేదు కదా. అది భద్రాచలం నుంచి విజయనగరం వరకు ఒక కొత్త హైవే వేస్తున్నారు. సో దట్ ఈస్ వయా అరకు, అంటే సారీ ఇటు పాడేరు. బట్ ఎనీవేస్ రోడ్ అయితే బాగుందన్నారు. ఇప్పుడు జస్ట్ టీ బ్రేక్ కోసం ఆగా అనమాట, అలాగే మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలని చెప్పి టీ కోసం ఆగాము. అలా మొబైల్స్ ఛార్జింగ్ పెట్టేసుకున్నాము. అందరు మొబైల్స్ కొంచెం పవర్లో ఉన్నాయి. సో వి స్టార్టెడ్ గెటింగ్ బ్యాక్. ఆ టీ షాప్లో ఉండే అన్న చెప్పాడు అనమాట, ఒక రూట్ చెప్పాడు. సో వీఆర్ గోయింగ్ ఇన్ దట్ వే రైట్ నౌ. మా ట్రిప్ అయితే ఈ రోజుతో ఎండ్ అవబోతుంది నైట్కి. ఇది ఫారెస్ట్ రూట్ అంట, మొత్తం ఘాట్ సెక్షన్ లానే ఉంది మొత్తం, కానీ ఇదంతా వయా ఫారెస్ట్ అంట. అతనే చెప్పాడు, టీ షాప్ అతనే. సో ఇవాళ ఈ కొద్దిపాటి వ్యూని మంచిగా ఎంజాయ్ చేసి నేచర్ తోటి రేపటి నుంచి యథావిధి తథాకథ. కానీ ఐ షుడ్ సే దట్ దిస్ ట్రిప్ ఈస్ ద బెస్ట్ ట్రిప్. ఆల్సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ లాంగ్ ట్రిప్. అండ్ లాంగ్ ట్రిప్లో కూడా మా నైట్ స్టే విషయం అయితే అసలు నిన్న నైట్, అది కూడా వనజాంగిలో, అది ఫుల్ హైలైట్ అసలు. ఐ రియలీ లైక్ దట్ థింగ్. నేను చెప్తున్నా కదా, అంటే నిన్న నైట్ ఇప్పుడు మార్నింగ్ సినారియో చూసిన తర్వాత ఇదే కదా ఏముంది అనుకోవచ్చు, కానీ నిన్న నైట్ లిటరల్లీ ఒక్క పర్సన్ కూడా లేరు, మేము ఒక్కళ్ళమే వచ్చాం పైకి. బట్ మేము మార్నింగ్ టీ తాగడానికి, అదే కాఫీ తాగడానికి వెళ్ళాం కదా, అక్కడి నుంచి హైక్ చేద్దామని చెప్పి. అక్కడైతే ఉన్నారు ఆల్రెడీ, అక్కడి నుంచి కొండపైకి ఆల్రెడీ హైక్ చేసేసి కొంతమంది అక్కడ టెంట్లు వేసేసుకున్నారు అన్నమాట నైట్కి. ఒక రెండే టెంట్లు కనిపించినాయి, అవి కూడా చూపించాను ఇందాక వీడియోలో. సో వాళ్ళు మార్నింగ్ అక్కడ మాకు పైన కలిసారు కొండపైన. బట్ కొండపైన నుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఏ మాటకా మాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ సన్సెట్. ఇంకా సేపు ఆగితే ఇంకా అసలు జీరో లైటింగ్ ఉంటుంది. సో మోస్ట్లీ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఇంకా 11 or 12 కల్లా ఇంటికి చేరిపోతాము సేఫ్గా, హ్యాపీగా, లాట్ ఆఫ్ మెమరీస్తో. నేను చూడని ప్లేసెస్ నాకు చూపించారు మా వాళ్ళు. ఐ రియలీ ఎంజాయ్డ్ మై ట్రిప్ అలాట్. వీ విల్ బీ మీటింగ్ సూన్ విత్ one more vlog at some other time.
If you like the video, please make sure to hit the subscribe button. So this is Sai Krishna Madugala from Travel with Krishna signing off. See you all in the next vlog. Bye bye.